యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. బాయ్స్ సినిమా అప్పుడు ఇతనే లాస్ట్ అసోసియేట్ శంకర్ గారికి. ఇతనే మొత్తం ఇతని పని ఏంటంటే నన్ను చూసుకోవడమే ఇతని పని సినిమా. బికాస్ నేనే మాట వినేవాడిని కాదు. మోస్ట్ 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 టార్చరస్ హ్యూమన్ ఎవర్ ఇన్ ద బాయ్స్ సెట్. అంటే ఇప్పుడు కారవన్లో బ్లగ్ పీకేసేవాడిని, సిద్ధార్థ్ కారవన్లో బాత్రూమ్కి వెళ్ళే పైప్ ఆపేసేవాడిని, భరత్ బాత్రూమ్కి వెళ్తే వెంటనే వాడి పైప్ ఆపేసేవాడిని. సో ఇలా చాలా పెంటలన్నీ చేసేవాడిని. దీన్ని అన్ని కంట్రోల్ చేసేవాడు హరివల్లగానే. ఇతని వాడు చాలా కోతి, వాడిని జాగ్రత్త చూసుకొని ఇతను అప్పచెప్పాడు ఇన్ఛార్జ్. ఇతను సినిమా డైరెక్షన్ నేర్చుకోవడానికి వచ్చి నన్ను చూసుకునే పనిలో ఉన్నాడు. సో దిస్ గై వాస్ నర్సరింగ్ మీ యాక్చువల్లీ. So sweet of him. Sir, நீங்க அப்பவே நினைச்சீங்களா that he'll become such a big music director? And நடுவுல வந்து ஒரு ஜெயில் சாங் வந்துச்சு. Okay. அந்த படத்துல ஒரு பிட் சாங் மாதிரி ஜெயில் சாங். Talk in English. Sir, in English is better. இப்படி பார்த்தா இந்த இன்டர்வியூ வேற தமிழ் சேனல்ல தான் போடணும். ஓகே ஃபைன். நான் தமிழ்ல வைரல் ஆயிடுவேன். Okay. Actually there was a small bit song in that boys, okay, the jail song where all the boys will get caught in the jail and they'll be staying at the night, okay. At that time no, all the boys will be singing the plates, no, they'll be singing song for song. That song is composed by Taman on the day before. Oh, boys. Yeah. సారీ అండి, ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పలేకపోయాను. No, because that was very big song. Actually night it was a shoot. Very accident. By afternoon around 2 or 3 o'clock he just start the tune and just made it. That Okay. Very accidental there, but very comical way only we started మా జర్నీ అలా స్టార్ట్ అయింది. ఇతని పనే నా చుట్టూ సాయి రెడీయా ఏ చూడరా వాడు బండరా అసలు ఎక్కడ కనపడట్లేదు అన్ని అందరితో తిడుతూ అసలు విపరీతం. యాక్చువల్లీ బాయ్స్ యాక్చువల్లీ వాస్ నేనేదో యాక్టింగ్ మన అలా అనుకోలేదు కానీ బట్ క్రేజీ ఎక్స్పీరియన్స్. బట్ ఇతని వల్ల ఆ సినిమాలో నేను కొంచెం బయటపడ్డాను. బాగా నన్ను జాగ్రత్త చూసుకుని ఇప్పుడు శంకర్ గారు ఈ మూడ్లో ఉంటారు, వీళ్ళు యాక్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి మనకి ఏం రాదు, యాక్టింగే రాదు. బట్ ఇది హీ మేడ్ ఇట్ హ్యాపెన్ బాయ్స్ అప్పుడు. సో అప్పుడు హీ హ్యాడ్ అ బిలీఫ్ ఆన్ మీ. బాయ్ నాకేంటంటే అట్ ఏజ్ ఆఫ్ 25 ఐ వాంట్ బికమ్ కంపోజర్. ఓకే, మీరు ముందే డిసైడ్ చేశాను. ఏదో ఏ సినిమా అయినా 25th ఇయర్లో వీ హ్యావ్ టు కంపోజ్. ఓకే, సో కరెక్ట్గా నా మేనిఫెస్టేషన్ రైట్ అయింది. ఇతను కరెక్ట్గా నా 25th ఇయర్లో కరెక్ట్గా వచ్చి ఈరం సినిమా ఇచ్చాడు. ప్రాబ్లం ఏమైందంటే శంకర్ గారు ఏంట్రా నువ్వు ఇంత పెద్ద సినిమా చేసి అసలు అన్ని సినిమాలు రిజెక్ట్ చేస్తున్నావంట. లింగుస్వామి గారి సినిమాలు వచ్చాయి, చాలా అజిత్ గారి సినిమాలు, విజయ్ గారి సినిమాలు చాలా వచ్చాయి యాక్టింగ్కి. బట్ 7G రెయిన్బో కాలనీ దాంట్లో కూడా నేను యాక్ట్ చేయాల్సింది. బట్ అవన్నీ రిజెక్ట్ చేసేసాను. యాక్టింగ్ మన కప్ ఆఫ్ టీ కాదు. సో ఎందుకో బాయ్స్లో ఏదో వై రెహమాన్ గారు సో బిగ్, వై శంకర్ గారు సో బిగ్, వై ఏం రత్నం గారు సో బిగ్, రవి కే చంద్రన్ గారు. సో ఒక ఎక్స్పీరియన్స్ కోసం ఐ వెంట్ త్రూ బాయ్స్. బట్ తర్వాత చాలా సినిమాలు రిజెక్ట్ చేసేసాను. శంకర్ గారు 3-4 years తర్వాత కాల్ చేశారు, ఏంట్రా అన్ని సినిమాలు వదిలేసావంట, ఇంత లైఫ్ ఇచ్చి మాకు ఏం యూస్ అంటే ఐ వాంట్ టు బికమ్ ఎ మ్యూజిక్ డైరెక్టర్ సార్. ఈ ముక్క నాకు ముందే ఎందుకు చెప్పలేదని అడగలేదు. One thing I want to tell, actually he is among the boys is the highest paid actor. Highest paid Congratulations. ఇన్ని సార్లు చెప్పట్లు. Every time he used to tell, okay, whenever he doesn't want anything, no, he will be saying, hey, I am the first highest paid actor, okay, just listen to my words. అది ఎంతో మాకు చెప్పక్కర్లేదు కానీ హైయెస్ట్ పేడ్ అనేది తెలిసింది. సిద్ధార్థ్ గారికి నాకు అసలు పడదు. సిద్ధార్థ్ గారు వస్తాడనమాట, వచ్చి ఏ ఐఎమ్ హీరో, ఐఎమ్ ద హైయెస్ట్ పేడ్. నువ్వు హీరో అవుతే ఏంటి, హీరోయిన్ అవుతే నాకేంటి, నన్ను అంత నాకు కన్విన్స్ బేటా అన్ని జాగ్రత్తగా అసలు వచ్చి పూల్ మీద పెట్టి ఇచ్చేసేవాళ్ళు, టార్చర్ పెట్టేసేవాడిని. అంటే సాక్స్ గొడవలు కూడా వస్తాయి, సాక్స్లో గొడవలు కూడా వస్తుంది. సిద్ధార్థ్కి నైకీ సాక్స్ ఇస్తారు, మాకు ఇక్కడ డాన్ ఫుట్వేర్ అని ఏదో ఫుట్వేర్లో నైలాన్ సాక్స్ తీసుకొచ్చి ఇచ్చేస్తారు. అలా వెళ్ళి రత్నం గారు టేబుల్లో పడేస్తాను. పడేసిన వెంటనే ఏంటమ్మా సాక్స్ పడేసామంట. సార్ వాడు డ్యాన్స్ ఆడేదే నేను ఆడుతున్నాను, నాకు వాడికి మంచి సాక్స్ నైకీ సాక్స్, నాకు నైలాన్ సాక్స్ ఇస్తే. సో ఈ ఫైట్స్ అన్ని భరించి జ్యూస్ మ్యాటర్, జ్యూస్ కూడా జ్యూస్ మ్యాటర్ సమ్ మ్యాటర్. సిద్ధార్థ్ విల్ బి అరౌండ్ గర్ల్స్ ఆల్వేస్, అంటే గర్ల్స్ విల్ బి అరౌండ్ సిద్ధార్థ్. లేదు షూటింగ్ లోనే, అంటే వాడు చాలా ప్రోవర్బ్స్ రీవర్బ్స్ తో చెప్తూ ఉంటాడు. అంటే టుమారో సాటర్డే, డే ఆఫ్టర్ టుమారో సండే, ఇలాంటివన్నీ చెప్తుంటాడు. సో
సో వాడికి ఆ MBA స్టూడెంట్ కాబట్టి అందరు అమ్మాయిలు వాడిని చూస్తూ వాడి మా షేర్ మార్కెట్ రేపు చాలా క్రాష్ అవుతుంది, బీ రెడీ. సో దాని తర్వాత నెక్స్ట్ సీన్ మీరు అందరూ ఎలా చేయాలి, మొత్తం ఎలా ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ అని సిద్ధార్థ్ బాగా చెప్పేవాడు వీళ్ళందరికీ. సో నేను అసలు మాటే వినేవాడిని కాదు. నేను బాగా తినేసి వచ్చి ఫుల్ చెమటలతో నుంచునేవాడిని సెట్లో. ఒక్క వీడియో చెప్పేది నేను ఎందుకు విన్నా, ఈ జ్యూస్ కదా. సో నేను అబ్బాయిలతో ఉంటాను ఫుల్, బాయ్స్ మా అబ్బాయిలతో ఫుల్ అలా కూర్చున్నప్పుడు లక్ష్మణ్ అనే కూడా ఉండేవాడు. ఆడు వచ్చి జ్యూస్ మాస్టర్ అనమాట టీంలో. ఆడు సడన్గా ఏమైంది, మంచి గాజులో పైన మూసి గాజు గ్లాస్లో మూసి ఒక మోసంబి జ్యూస్ తీసుకెళ్తున్నాడు. నాకు వాడు వెళ్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు వీడు అని. చూస్తే వెళ్ళి సిద్ధార్థ్కి ఇస్తున్నాడు. ఓకే ఇప్పుడు నెక్స్ట్ రే నాకు జ్యూస్ పట్టరా అన్నాను. వస్తే ఓకే మా 5-6 మంది ఉన్నాం, తీసుకొచ్చి స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్లో అన్ని ఒలికిపోయి ఒకే ప్లేట్లో తీసుకొచ్చి అన్న త్వరగా తాగేసి అన్నాడు. ఆయనకి మాత్రం ఇంత పెద్ద జగ్గు గాజు గ్లాస్లో మూసుకుంటే సేమ్ ట్రీట్మెంట్, అదే ట్రీట్మెంట్ హైయెస్ట్ పెయిడ్. ఇప్పుడు తలుచుకుంటుంటే బాగా వస్తుంది కదా. హైయెస్ట్ పెయిడ్ లేకపోతే రత్నం గారికి చెప్తా. రత్నం గారి మీద soft 10 రూపాయలు చూసి నాకు సాఫ్ట్ గార్డెన్ అతనే తెలుగు మాట్లాడాడు, అతను కూడా నాకు సెట్లో. సో ఆ 10 రూపాయలు జ్యూస్ కానీ రత్నం గారికి కంప్లైంట్ వెళ్ళేది, సార్ జ్యూస్ సర్వ్డ్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ గ్లాస్. సో అది శంకర్ గారికి వెళ్ళేది కంప్లైంట్స్ అంతా. చాలా సార్ ఏంటి ఇంత చీపుగా కొట్టుకున్నారు. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారలేదండి. ఆయన ఇంకా అదే అరే ఆ రోజు అంత గొడవ ఎలా చేసేవారు అన్న ఎక్స్ప్రెషన్ లోనే ఉన్నారు ఆయన. అవును, చాలా జ్యూస్ గొడవలు, సాక్స్ గొడవలు చాలా జరుగుతాయి. అసలు సెట్లో చాలా చీప్ గొడవలు జరుగుతాయి. బట్ అప్పుడు కూడా ఇటు నమ్మి ఎస్ పిక్చర్స్లో ఫస్ట్ ఇతని సినిమా కూడా అదే.